అయిపోయింది మనది 1 minute లైన్లో ఉండండి. పోస్టింగ్ టైప్స్ కదా మనం చేసాము. 1 minute. హోల్ డాక్యుమెంట్ పార్క్ డాక్యుమెంట్ సార్. వెయిట్ అర్థమైంది. రికార్డింగ్ ఆన్ చేస్తారు అప్పుడే. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అయిపోయినాయి కదా, వేరే కాన్సెప్ట్ చూస్తున్నాను. 1 minute. హోల్ డాక్యుమెంట్ పార్క్ డాక్యుమెంట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మీకు వేరే కాన్సెప్ట్ ఒకటి ఉంది, చూస్తున్నాను. 1 minute. ఓకే, ఒకటి MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. GL పోస్టింగ్ FB50లో ఒక GL పోస్టింగ్ చేద్దాము. చూడండి, మల్టిపుల్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. ఎండ్ యూజర్గా మల్టిపుల్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి. FB50 ఎగ్జాంపుల్, ట్రాన్సాక్షన్ కూడా FB50. వెళ్ళండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి ఫస్ట్. FB50 ఇచ్చారా? FB50 ఓకే, టైప్ చేయండి. ఎగ్జాంపుల్, రెంట్ పెయిడ్ 10,000 టైప్ చేయండి అక్కడ. FB50 ట్రాన్సాక్షన్ కోడ్ F-02. రెండిట్లో కూడా చూడండి డిఫరెంట్గా ఉంటుంది ట్రాన్సాక్షన్. ఇవి ఎలా పోస్ట్ చేయాలి. రెంట్ పెయిడ్ 10,000 అక్కడే ఉంది రెంట్ పెయిడ్. తర్వాత శాలరీ పెయిడ్, ఓకే. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ 10,000. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ 10,000. ఓకేనా? సో దీన్ని మనం రెంట్ 10,000 పే చేసాము, శాలరీ ఎక్స్పెన్సెస్ ఒక 10,000, అలాగే స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఒక 10,000. ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి, ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? రెంట్ 10,000 పే చేసాం, శాలరీ 10,000 పే చేసాం. రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అలా కాదు, అన్ని కలిపి 3 ఎంట్రీస్ ఒకేసారి పోస్ట్ చేయాలి. ఎలా చేస్తారు? రెంట్ అకౌంట్ డేటా టు 10,000, శాలరీ అకౌంట్ డేటా టు 10,000, స్టేషనరీ అకౌంట్ డేటా 10,000 టు బ్యాంక్ అకౌంట్. వెరీ గుడ్, 100% కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. చూడండి, రెంట్ అకౌంట్ దగ్గర డెబిట్ చేయండి, రెంట్ అకౌంట్ దగ్గర డెబిట్ అని రాయడం, 10,000 దగ్గర డెబిట్ చేయని చెప్తాను. రెంట్ అకౌంట్ డేటా 10,000, డిఆర్ ఇవ్వండి. డిఆర్ ఇచ్చారు. ఏఆర్ కాదు, డిఆర్ ఇవ్వాలి. డెబిట్ డిఆర్, శాలరీ దగ్గర డిఆర్. చూడండి, మల్టిపుల్ గా ఉంటుంది ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి. రెంట్ అకౌంట్ డేటా టు శాలరీ అకౌంట్ డేటా టు శాలరీ అకౌంట్ డెబిట్, స్టేషనరీ ఎక్స్పెన్స్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, టు బ్యాంక్ అకౌంట్. సో మనం రెంట్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా, స్టేషనరీ ఎక్స్పెన్స్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇట్లా మనం ఎంట్రీని పోస్ట్ చేయాలి. ఓకేనా? ఇది కాన్సెప్ట్. సో ఇట్లా మల్టిపుల్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలని చూద్దాం. మన దగ్గర రెంట్ అకౌంట్ GL ఉంది, శాలరీ GL ఉంది, మరి స్టేషనరీ GL ఉందా? వెళ్ళండి FS00 వెళ్ళి చూడండి.
FS00కి వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లోకి వెళ్ళండి. సో రెంట్ అకౌంట్ శాలరీ ఉంది, రెంట్ ఉంది, శాలరీ ఉంది. స్టేషనరీ లేదు కదా, స్టేషనరీ అకౌంట్ క్రియేట్ చేద్దాం. సో కొత్త జిఎల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్రియేట్ కిందకి రండి. నెంబర్ ఎలా తీసుకుంటాం? లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకోవాలి. అక్కడ ఏమో లాస్ట్ నెంబర్ చూపించండి. 400 303 400 305 304 ఇవ్వండి. జిఎల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాం మనం. కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి కరెంట్ అసెట్స్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ తీసుకో. రైట్ సైడ్ కండి, అకౌంట్ గ్రూప్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ తీసుకోండి. అడ్మినిస్ట్రేషన్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమనుకున్నాం? స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఇవ్వండి. లాంగ్ టెక్స్ట్ కూడా ఇవ్వండి. స్టేషనరీ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ డేటా. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 00001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. సో ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మనకి డెబిట్ జిఎల్ ఉండాలి, క్రెడిట్ జిఎల్ ఉండాలి. సో స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అనే జిఎల్ అకౌంట్ లేదు కాబట్టి ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం. వెళ్ళండి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FB50. డేట్ ఇవ్వండి. అలా ఇవ్వకూడదు. 0101 అలా ఇవ్వండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేసి ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయాలి. ఎంటర్ ఇవ్వకండి, డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ 10,000 డెబిట్ చేయండి. మీ వాయిస్ వినపడుతుంది కానీ శివరాజు గారి బిజినెస్ ఏరియా ఏంటి ప్రాబ్లం? మీ వాయిస్ వినపడుతుంది కానీ శివరాజు గారు చేసిన స్క్రీన్ కనపడట్లేదండి. అంటే రీజైన్ అవ్వండి, కనిపిస్తుంది. లెఫ్ట్ అయిపోయి రీజైన్ అవ్వండి. బిజినెస్ ఏరియా అవ్వండి. నెక్స్ట్ రెంట్ అకౌంట్ ఇచ్చాం. తర్వాత ఏమనుకున్నాము? శాలరీ అకౌంట్. Salary paid, business area. Next, administration, stationary expenses, credit, debit, 10,000. Business area. స్టేషనరీ EXP అనేవండి ఎక్స్పెన్సెస్. ఓకే ఫైన్, నో ఇష్యూ ఉంచండి. వెళ్ళండి. బిజినెస్ ఏరియా ఉంది. ఇక్కడ ఏమి ఇవ్వాలి? బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాను చూడండి. బ్యాంక్ అకౌంట్ 30,000 ఇవ్వాలి. టోటల్ వాల్యూ 30,000 కదా. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అండ్ 30,000 ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఎంటర్ చేయండి. చూసారా నంబర్ లైన్ ఎర్రర్ వస్తుంది. కొత్త ఇయర్లోకి వచ్చాం కదా. యాక్చువల్లీ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? మీరు ఎర్రర్ వస్తే ఏం చేస్తారు?
ఎర్రర్ వస్తే ఏం చేస్తారండి? ఎర్రర్ వస్తే ఏం చేయాలి మనం? టికెట్ రేట్ రైట్ చేస్తారు. ఎండ్ యూజర్ గా ఎర్రర్ వస్తే టికెట్ రేట్ చేస్తారు. ఎక్కడ రేట్ చేస్తారు? సర్వీస్ నౌ టూల్ లో రేట్ చేస్తారు. ఓకే, క్లోజ్ చేయండి. న్యూ సెషన్ తీసుకోండి. ఇక్కడ ఇలా ఉంచండి. న్యూ సెషన్ అంటే ఏది? పైన రైట్ సైడ్ అది. ఎర్రర్ రెసొల్యూషన్ చేస్తున్నాం. ఇది ఎవరు మీరు చేయరు, కన్సల్టెంట్. టికెట్ రేట్ చేస్తే సపోర్టింగ్ టీం వాళ్ళు చేస్తారు, సర్వీస్ నౌ టూల్ లో చేస్తారు. బట్ ఇక్కడ సపోర్టింగ్ ఎవరు లేరు కాబట్టి మనమే చేసుకుంటున్నాం. ఓకే, ఇవ్వండి. FBL1N సారీ FBN1 ఇవ్వండి. అది కాదు, FBN1 /N FBN1. కంపెనీ కూడా ఇవ్వండి. మీకు వస్తుంది, అందరికీ వస్తుంది. ఇలా చేయండి. అప్పుడు ఎర్రర్ వస్తే ఇంటర్వెల్ పైన ప్లస్ సింబల్ వచ్చి దానిపైన క్లిక్ చేయండి. 01 ఇవ్వండి. 2024 ఇవ్వాలి. 24 ఇయర్లోకి వచ్చేసాం మనం. అంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. మనకు లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 6000. 6001 ఇవ్వండి. 6001 నుండి 7000 ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని అక్కడ డాక్యుమెంట్ కి నంబర్ జనరేట్ అవుతుంది. సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకే, సెషన్ క్లోజ్ చేసి అక్కడికి వెళ్ళి ఎంటర్ చేయండి. సెషన్ క్లోజ్ చేయండి. క్లోజ్ అంటే ఇక్కడ పైన ఇంటూ మార్క్, రైట్ సైడ్ ఇంటూ మార్క్ ఉంచుకోండి. క్లోజ్ చేసేయండి. అది ఈ సెషన్ సిమ్యులేట్ చేయండి. చూసారా, సిమ్యులేట్ అయిందా? మొత్తం డీటెయిల్స్ అన్ని యాడ్ అయిపోయినాయి. కింద చూడండి, టెక్స్ట్ అవన్నీ కనిపిస్తుంది క్లారిటీగా. డాక్యుమెంట్ అనేది క్లారిటీగా ఉంది. వెయిట్ చూడండి, కింద డాట్స్ 3 డాట్స్ ఉన్నాయి. చూసారా 3 డాట్స్ ఎక్కడ ఉన్నాయి? కిందకి రండి. రైట్ సైడ్ పైన, కొంచెం పైన రైట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తాయి. చూడండి, అది 3 డాట్స్. తర్వాత స్టేటస్ అన్ని కూడా టిక్ మార్క్స్ ఉన్నాయి, అంటే కరెక్ట్ గా ఉందన్నమాట. డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అన్ని ఉన్నాయి. ఒక ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు ఎండ్ యూజర్ అనే వాళ్ళు ఏం చేయాలి? ప్రాపర్ పారామీటర్స్ అనేవి ఇవ్వాలి, ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. సిమ్యులేట్ చేయండి. చూసారు ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో? రెంట్ అకౌంట్ డేటా 40 డెబిట్ అంటే, సాలరీస్ అకౌంట్ డేటా 40, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా 40 టు బ్యాంక్ అకౌంట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ 6001 మనం ఇచ్చాం కదా నంబర్ రేంజ్, ఆ నంబర్ రేంజ్ పిక్ అయింది. ఇలా పోస్ట్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీస్ అనమాట. మళ్ళీ ఇంకోటి చేయండి, అలాగే డేట్ ఇవ్వండి. సేమ్ అలాగే ఇవ్వాలి. 10,000 ఇవ్వండి. మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి కరెక్ట్ గా. డెబిట్ చేయండి, అన్ని డెబిట్ చేయాలి.
బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నారు కదా. ఎంటర్ చేయండి. బిజినెస్ ఏరియా ఎంటర్. సిమ్యులేట్ చేయండి. పోస్ట్. సో ఇలా మనం డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేయాలన్నమాట. ఓకేనా, డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. నెక్స్ట్ సో ఇట్లా సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ఎక్కడ చూస్తారు? టాప్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే డాక్యుమెంట్. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే FB03 డిస్ప్లే డాక్యుమెంట్ టీ కోడ్ అండి, FB03 నెంబర్ తీసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మనం ఇప్పటి వరకు ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం అన్ని చూడొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్ ఎంటర్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్. ఓకే, నెక్స్ట్ F-02. సో ఇదే డాక్యుమెంట్ డబుల్ స్క్రీన్ ఎలా పోస్ట్ చేయాలి? F-02 డేట్ ఇవ్వండి. ఇచ్చారా? కిందకి రండి. ఇక్కడ రెంట్ అకౌంట్ తీసుకోండి. సేమ్ ఎంట్రీ డబుల్ స్క్రీన్ లో చేస్తున్నాం. ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. ఇక్కడ టెక్స్ట్ ఇవ్వండి, బిజినెస్ ఏరియా టెక్స్ట్, రెంట్ పెయిడ్. అగైన్ 40 ఇవ్వండి, 40 ఇవ్వండి. ఇక్కడ 50 కాదు 40నే ఇవ్వాలి. 40 ఇచ్చారా? అగైన్ ఇక్కడ రెంట్ అకౌంట్ తర్వాత ఏమనుకున్నాం, ఇంకోటి డ్రాప్ డౌన్ చేసి శాలరీ అకౌంట్ ఎంటర్. అమౌంట్ ఇవ్వండి, బిజినెస్ ఏరియా ఇవ్వండి. అమౌంట్ టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వకపోతే పోస్ట్ అవ్వదు, ఎందువల్ల ఆప్షన్స్ లో ఉంది కాబట్టి. 40 ఇస్తున్నాం. టాప్ లో డాక్యుమెంట్ ఉంది చూడండి, టాప్ లో డాక్యుమెంట్ ఉంది. సిమ్యులేట్ చేయండి. చూసారా ఎలా వచ్చింది? సేమ్ ట్రాన్సాక్షన్ డబుల్ స్క్రీన్ లో చేస్తున్నాం. సేవ్ చేయండి, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఇలా డబుల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు. వన్ మోర్ ఎంట్రీ అలాగే చేయండి, సేమ్ అలాగే ఇంకొక ఎంట్రీ చేయండి. సో డబుల్ స్క్రీన్ లో కూడా మనం ఈ విధంగా ఎంట్రీస్ ని పోస్ట్ చేయొచ్చు. సేమ్ అలాగే చేయండి.
16,000 ఇస్తాం. టోటల్ 3 డాక్యుమెంట్స్ కదా, టోటల్ వాల్యూ 2నా ఎన్ని చేస్తారు మీరు? 16,000 ఏంటి అమౌంట్? 16,000 టోటల్ వాల్యూ ఇవ్వండి. ఎంత ఇచ్చారా మీరు? త్రీ 36,000 16,000 కరెక్టేనా? ఓకే 16 ఓకే ఇలా ఇచ్చిన ఫైన్. చూడండి ఇలా ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు. డబల్ స్క్రీన్ లో కూడా మల్టిపుల్ ఎంట్రీస్ అనేవి ఈ విధంగా పోస్ట్ చేయొచ్చు. ఓకే సేవ్ చేయండి. సేవ్ చేయండి. చేశారా? రైట్. సో నెక్స్ట్ చూడండి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. జిఎల్ బ్యాలెన్సెస్ టీ కోడ్ ఏంటి? జిఎల్ బ్యాలెన్సెస్ టీ కోడ్ ఏంటి? జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే అలా కాదు, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఆర్ ఓపెన్ ఐటమ్ డిస్ప్లే. FBL3N FBL3N GL balances display యాక్చువల్గా GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఆర్ ఓపెన్ ఐటమ్ డిస్ప్లే ఇంకోటి కూడా వస్తుంది, క్లియర్డ్ ఐటమ్ డిస్ప్లే. నేను చెప్తాను చూడండి. GL లైన్ ఐటమ్, ఓపెన్ ఐటమ్, క్లియర్డ్ ఐటమ్ అలా టైప్ చేయండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే, ఓపెన్ ఐటమ్ డిస్ప్లే, GL line item display, GL open item display, GL cleared item display. FBL3N లో చూస్తాం. GL చూస్తాం కదా. ఓకే FBL3N ఇది కూడా అంతే. GL లైన్ ఐటమ్ డిస్ప్లే, GL ఓపెన్ ఐటమ్ డిస్ప్లే, లేదంటే GL అలా కాదు, ఇది GL క్లియర్డ్ ఐటమ్స్ అండి. క్లియర్డ్ ఐటమ్స్ సెకండ్ వన్ ఏంటంటే GL క్లియర్డ్ ఐటమ్ డిస్ప్లే. GL క్లియర్డ్ ఐటమ్ డిస్ప్లే, క్లియర్డ్ ఐటమ్ డిస్ప్లే. క్లియర్డ్ ఐటమ్ డిస్ప్లే. 1 మినిట్ లైన్ లో ఉండండి. ఓకే నెక్స్ట్ GL balances display. నెక్స్ట్ GL balances display. ఇవన్నీ టీ కోర్స్ గుర్తుపెట్టుకోవాలి. GL account balances display, FS10N FS10N FS10N. ఓకే సో ఇక్కడ FS10N లో బ్యాలెన్సెస్ కూడా చూడొచ్చు. ఒకసారి ఓపెన్ చేయండి. GL FBL1N కి వెళ్ళండి. అండ్ FBL3N కదా, FBL3N వెళ్ళండి. FBL3N
ఇక్కడ ఏదైనా పర్టికులర్ జిఎల్ అకౌంట్ తీసుకోవచ్చు మనం. జిఎల్ అకౌంట్స్ అన్ని ఇప్పుడు జిఎల్ అకౌంట్ తీసేయండి, అక్కడ చెప్తాను జిఎల్ అకౌంట్ తీసేయండి. తీసేసామనుకోండి కింద అన్ని వస్తాయి. సో పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఫ్రమ్ దగ్గర నుండి టు దగ్గర నుండి కూడా ఇవ్వచ్చు. ఫ్రమ్ అకౌంట్ ఫ్రమ్ జిఎల్ నుండి టు జిఎల్ వరకు, లేదంటే అన్ని జిఎల్స్ కావాలంటే అసలు ఏమి ఇవ్వట్లేదు. కంపెనీ కోడ్ ఇచ్చామంటే ఈ కంపెనీ కోడ్కి కంపెనీ కోడ్ ఎక్కడ చూపించండి, అదో మీ కంపెనీ కోడ్ ఉంది ఇక్కడ. సో మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా చూస్తున్నాం అనమాట. ఎగ్జిక్యూట్ చేయండి. అది ఇవన్నీ మన జిఎల్ అకౌంట్స్ సంబంధించి బ్యాలెన్సెస్. ఇవి జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే. అలా కాదు, మనము బ్యాలెన్సెస్ చూద్దాం. FS10N 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 జిఎల్ అకౌంట్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి ఇక్కడ, లేదంటే ఎగ్జిక్యూట్ చేస్తే అన్నీ వస్తాయి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇట్లా బ్యాలెన్సెస్ చూడొచ్చు. ఓకే, బ్యాక్ వెళ్ళండి. జిఎల్ అకౌంట్ తీసేయండి, అది నెంబర్ తీసేయండి, అన్ని చూద్దాం వస్తే రావు చూద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవ్వాలైతే అకౌంట్ ఇస్తే కానీ తీసుకోదన్నమాట. ఓకేనా? సో మనం అకౌంట్ ఇచ్చామనుకోండి, ఇచ్చి ఆల్మోస్ట్ ఫ్రమ్ దగ్గర ఒక జిఎల్ తీసుకోండి. ఫస్ట్ది 200 100 ఫస్ట్ ఇవ్వని చెప్తాను. 200 100 ఫస్ట్ ఇస్తున్నాం. 2 దగ్గరికి వెళ్ళండి. 2 దగ్గరికి వెళ్ళండి. 2 దగ్గర లాస్ట్ జిఎల్ తీసుకోండి. అంటే ఫస్ట్ జిఎల్ నుండి లాస్ట్ జిఎల్ వరకు బ్యాలెన్సెస్ చూస్తున్నాం. కంటిన్యూ. ఎగ్జిక్యూట్ చేయండి. కిందకి రండి. టోటల్ అనమాట, అన్ని జిఎల్స్ సంబంధించిన టోటల్ వాల్యూ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఓకే, అలాగే జిఎల్ వైజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ నంబర్ ఇస్తే వాటికి సంబంధించిన బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. ఇలా జిఎల్ కి సంబంధించిన అన్ని చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఓపెన్ చేయండి. FBL3Nకి వెళ్ళండి. FBL3N కిందే ఉంది సెకండ్ వన్ /n FBL3N ఎంటర్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. జిఎల్ అకౌంట్ ఉందా, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఆ స్పెట్ సింబల్ ఏదైనా ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ బాక్స్ ఉంది చూస్తారా, బాక్స్ ఉంది లెఫ్ట్ సైడ్, ఆ టిక్ మార్క్ లెఫ్ట్ సైడ్ బాక్స్ ఉంచండి. టిక్ మార్క్ కి లెఫ్ట్ సైడ్ బాక్స్ స్టేటస్ కింద 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 సెలెక్ట్ చేయండి. ఒక జిఎల్ ఆ స్పెట్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో హిల్ స్టేషన్ పైన సన్సెట్ ఉంది చూసారా, సన్సెట్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్, అది క్లిక్ చేయండి దానిపైన. ఇది ఎంట్రీ అనమాట, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా కూడా చూసుకోవచ్చు, అంటే ఎంట్రీ ఏం ఎంట్రీ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా జిఎల్ బ్యాలెన్సెస్ చూడొచ్చు, యాజ్ వెల్ యాజ్ జిఎల్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూసుకోవచ్చు. అలాగే జిఎల్ అకౌంట్ ని పోస్ట్ చేయడానికి వన్ కైండ్ ఆఫ్ ది వే అనమాట, ఇలా కూడా మనం పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? ఓపెన్ ఐటమ్ అంటే మీనింగ్ ఏంటి, కింద టైప్ చేయండి. ఓపెన్ ఐటమ్ సార్, జిఎల్ క్లియర్డ్ ఐటమ్ అని చెప్పారు కదా, అదేంటి సార్? జిఎల్ క్లియర్డ్ ఐటమ్ అని చెప్పారు కదా. చెప్తానండి, మీకు చూపిస్తానండి. క్లియర్డ్ ఐటమ్ అంటే ఏంటంటే, క్లియర్డ్ ఐటమ్ అంటే పెండింగ్ సేమ్ లేవు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, తర్వాత క్లియర్ చేస్తాము. అది మీకు సపరేట్ క్లాస్ ఉంది, చెప్తాను మీకు నెక్స్ట్ క్లాసెస్ లో వస్తుంది, 1 by 1 వస్తుంది. ఓకే సార్. క్లియర్డ్ ఐటమ్ అంటే పెండింగ్, ఫస్ట్ ఏమో పెండింగ్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, తర్వాత క్లియర్ చేస్తాం. అవి చెప్తాను మీకు సపరేట్ క్లాస్. అవుట్ గోయింగ్ క్లియరింగ్, ఇన్కమింగ్ పేమెంట్ క్లియరింగ్ అవన్నీ ఉంటాయి మీకు. ఓకే, ఓపెన్ ఐటమ్ అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మీన్స్ అన్క్లియర్డ్ అమౌంట్, అన్క్లియర్డ్ అకౌంట్, అంటే క్లియర్ కాని వాటిని ఓపెన్ ఐటమ్ అంటారు. ఓపెన్ ఐటమ్ మీన్స్ అన్క్లియర్డ్ అకౌంట్స్. ఓపెన్ ఐటమ్ మీనింగ్ ఏంటి? అన్క్లియర్డ్ అకౌంట్స్ అని అర్థం. ఓపెన్ ఐటమ్ అంటే మీనింగ్ ఏంటి? అన్క్లియర్డ్ అకౌంట్స్ అని అర్థం. వీటిని ఏమంటారు? ఓపెన్ ఐటమ్స్ అంటారు, అన్క్లియర్డ్ అకౌంట్స్ అని అర్థం.
ఓకేనా? ఇవి చేశారా మీరు? పోస్టింగ్ చేశారా అందరూ? మీరు పోస్టింగ్ చేశారండి? మీరు మిగతా వాళ్ళు ఉన్నారు కదా, శివ గారు చేశారా మీరు? శ్రీరెడ్డి గారు లేదండి, క్లాస్ అయిపోయిన తర్వాత చేస్తాం. కాన్ఫిగరేషన్ చేయాలండి. కాన్ఫిగరేషన్ చేసి ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఓకే ఓకే. ఓకేనా? ఇది ఓపెన్ ఐటమ్ అంటారు. ఇలా మనం అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాం అనమాట. ఓకే, రికార్డింగ్ ఆఫ్ చేయని చెప్తాను.